హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ని. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 6వ వారం నామినేషన్స్ బిగ్ బాస్లో ఇప్పటికే ముగిసిపోయాయి. మొత్తం 6వ వారం నా ఎలిమినేషన్ కోసం 6 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మందిలో 2 రాయల్ క్లాన్ సభ్యులు కాగా మరో 4 ఓజీ క్లాన్ సభ్యులు, అంటే పాత కంటెస్టెంట్స్ అని. ఇక మొత్తం నామినేషన్స్లోకి వచ్చిన 6 మంది సభ్యులు ఎవరు అంటే గంగవ్వ, మెహబూబ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, సీత. ఇక ఈ 6 మందికి ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే గంగవ్వ ఓటింగ్లో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. గంగవ్వకి బయట ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఓజీ క్లాన్ సభ్యులు కూడా నామినేట్ చేసే సమయంలో నువ్వు ఎలాగైనా సేవ్ అవుతావు అనే నమ్మకంతోనే నిన్ను నామినేట్ చేస్తున్నాము గంగవ్వ అంటూ చెప్పడం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే గంగవ్వ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. గంగవ్వకి ఇప్పటి వరకు 24% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మొదటి వారంలోనే గంగవ్వకి ఈ రేంజ్లో ఓటింగ్ జరగడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశమే. ఇక రెండో స్థానంలో మెహబూబ్ నిలిచాడు. మెహబూబ్ సీజన్ 4లో ఉన్నప్పుడు సోహెల్ అలాగే అఖిల్ ఇద్దరు ఫ్రెండ్స్గా కొనసాగిన సంగతి తెలిసింది. దీంతో సోహెల్ అలాగే అఖిల్ అలాగే మెహబూబ్ ఫ్యాన్స్ అందరూ కూడా మెహబూబ్కి మద్దతుగా నిలవడంతో మెహబూబ్కి ఇప్పటి వరకు 17.25%తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా మెహబూబ్, గంగవ్వ ఇద్దరూ కూడా రాయల్ క్లాన్ నుంచి నామినేట్ అయినా సేవ్ అవ్వడానికి చాలా ఈజీగానే దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. ఇక మూడో స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతుంది. విష్ణుప్రియకి 17% ఓటింగ్ అయితే జరిగింది. విష్ణుప్రియ గేమ్ గురించి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంతగా చెప్పినా నా ఆట నాదే, నేను బాగా ఆడుతున్నాను, ఇదే ఆట కొనసాగిస్తాను అంటూ విష్ణుప్రియ చెప్పింది. మొత్తం మీద అయితే విష్ణుప్రియకి ఇప్పటి వరకు ఓటింగ్ బాగానే జరుగుతున్నప్పటికీ విన్నర్కి కావాల్సిన లక్షణాలు అయితే విష్ణుప్రియలో లేవు అని చెప్పేయచ్చు. ఇక 4వ స్థానంలో యష్మి కొనసాగుతుంది. యష్మికి ఇప్పటి వరకు 16.97% ఓటింగ్ అయితే జరిగింది. మొత్తం మీద యష్మికి ఇంతలా ఓటింగ్ జరగడానికి మరో ముఖ్యమైన కారణం ప్రేరణ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఓటింగ్లో లేకపోవడమే. ఇక 5వ స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నాడు. పృథ్వీకి ఇప్పటి వరకు 15.38% ఓటింగ్ అయితే జరిగింది. పృథ్వీ మంచి గేమ్ ఆడుతుండడం అలాగే నిఖిల్ కూడా నామినేషన్స్లో లేకపోవడంతో నిఖిల్ ఫ్యాన్స్ కూడా పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ వీక్ ఓటింగ్లో చివరి స్థానంలో కొనసాగుతుంది కిరాక్ సీతకి ఇప్పటి వరకు 9.93% ఓటింగ్ మాత్రమే జరిగింది. సీత ఒక క్రయింగ్ బేబీగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చెప్పినప్పటికీ కూడా తన తప్పు తాను తెలుసుకోకుండా నా ఎమోషన్ అది ఇది అంటూ వైల్డ్ కార్డ్స్నే తిప్పి కొడుతుంది. మొత్తం మీద అయితే ఈ వారం డేంజర్ జోన్లో సీత కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఏదైనా గట్టి ఎపిసోడ్ పడితే తప్ప సీత ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా ఆపడం అసాధ్యమని అనిపిస్తుంది. మొత్తం మీద ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చిన 6 మంది సభ్యులపై అలాగే ఇప్పటి వరకు జరిగిన ఈ ఓటింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.